హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక మూవీ రివ్యూ ఇవ్వబోతున్నా. ఆ మూవీ పేరు ఏంటంటే నాగబంధం, స్టారింగ్ బై విరాట్ కర్ణ అండ్ నభా నటేష్, డైరెక్టెడ్ బై అభిషేక్ నామా. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు అంతే నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా. అండ్ ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే, నేను సనాతన ధర్మం పాటించే వ్యక్తి. నేను నిత్యం గుడికి వెళ్తాను. హిందూ దేవుళ్ళను మనస్ఫూర్తిగా నమ్మే ఒక సనాతన హిందువుని. మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే నాకు అత్యంత గౌరవం. ఏ మతం మీద, కులం మీద, ఏ సినిమా మీద నాకు ఎటువంటి పార్షాలిటీ లేదు. సో అందుకే ఈ మధ్య వచ్చిన కార్తికేయ టు హనుమాన్ లాంటి మూవీస్ అండ్ అఖండ లాంటి మూవీస్ని ఎంతగానో ఓన్ చేసుకున్నాం మన తెలుగు ఆడియన్స్ అందరం. చాలా బ్లాక్ బాస్టర్స్ కూడా అయ్యాయి. మనం చాలా గర్వపడ్డాం. సో అదే ఎక్స్పెక్టేషన్స్తో మనం థియేటర్కి వెళ్తాం. బయటకు వచ్చిన తర్వాత అసలు ఆడియన్స్ని ఏ బంధంతో కూడా అది బంధించలేకపోయిందని మనం తెలుసుకుంటాం. సో నాగబంధం అనే టైటిల్ వినగానే మనం ఏదో ఒక మైథాలజీ మిస్టరీ, అనంత పద్మనాభ స్వామి రహస్యాలు, ఒళ్ళు గగరు పుట్టించేంత విజువల్స్ ఉంటాయని ఆశపడి థియేటర్కి వెళ్తాం కదా. బయటకు వచ్చిన తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ చూసుకుంటే మనకు ఈ మూవీ నాగబంధం. ఓకే, ఫస్ట్ స్టేజ్లో ద గ్రాండ్ ఇంట్రో గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ సినిమా స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే, కథల్లో అస్సలు వేగం ఉండదు, స్పీడ్ ఉండదు, మొత్తం ల్యాగ్ ఎక్కడికక్కడ మన సహనాన్ని పరీక్ష పెడుతుంది ఈ మూవీ. క్యారెక్టర్స్ విషయానికి వస్తే, నటీనటులు ఎక్స్ప్రెషన్స్ పండించడం కంటే ఒకరిపై ఒకరు తరచూ అరుచుకోవడానికే వాళ్ళకి టైం సరిపోదు. అంత స్క్రీమింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ లౌడ్ పర్ఫార్మెన్స్ వల్ల సీన్స్లో డెప్త్ పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. అన్నిటికంటే పెద్ద విచిత్రం ఏంటంటే, సినిమా పేరు నాగబంధం అని పెట్టారు కానీ ఆ పదాన్ని డైలాగ్స్లో రిపీట్ చేయడం తప్ప ఆ కాన్సెప్ట్ని లోతుగా ఎక్కడా ఎక్స్ప్లోర్ చేయలేదు. పైగా అనంత పద్మనాభ స్వామి టెంపుల్, నాగబంధం, ఆ లాకర్, సీక్రెట్ ట్రెజరీ అనుకున్నాం కదా, అటువంటి అసలు ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు అసలు సినిమాలో. స్టార్టింగ్ మూవీలో ఫస్ట్ 30-40 మినిట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. అవి ఏంటంటే, మాట అంటే బ్రహ్మకంలో ఉంటారు, ట్రెజర్ హంట్లా చూపిస్తారు. అండ్ ఎక్కడా కూడా స్క్రీన్ ప్లే ఒక పర్టికులర్ ఫార్మాట్ని ఫాలో అవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చూపిస్తారు. అండ్ మనకు మెయిన్ థింగ్ ఏంటంటే, నాగబంధం అసలు ఆ డోర్ ఓపెన్ చేస్తారా లేదా, అదే కదా మెయిన్ పాయింట్. చూద్దాం, లాస్ట్లో చెప్తా. అండ్ స్టేజ్ 2లో ద కోర్ డిసప్పాయింట్మెంట్ కలిగింది. దీంట్లో మనకు మెయిన్ మైనస్ ఏంటంటే, అసలు కథనంలో ఎక్కడా కూడా స్పీడ్ లేదు. సీన్స్ చూపిస్తారు, అనవసరమైన సీన్స్ అన్నీ యాడ్ చేస్తారు. అండ్ విపరీతమైన సినిమాటిక్ లిబర్టీ పేరుతో లాజిక్ను పూర్తిగా పక్కన పడేస్తారు. అది కాస్త ఓవర్ అయినట్టుగా అనిపించింది. అండ్ మేజర్గా చాలా క్వశ్చన్స్ని ఎక్కడ ఎక్స్ప్లోర్ అంటే ద మెయిన్ డీటెయిలింగ్స్ చాలా వరకు మిస్ చేశారు. అసలు అది ఏ సౌండ్స్నో, ఏ టైం పీరియడో సరిగా మెన్షన్ చెయ్యరు. అండ్ హీరో ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పరు. ఫ్యామిలీ అని చెప్తారు, కొద్దిసేపు గొడవ పడతాడు. అసలు వాడికి అంటే ఆ ఫ్యామిలీలో ఒక విలన్ ఉంటాడు, వాడు అసలు వాళ్ళ మీద ఎందుకు పగ ఉంటుందో తెలీదు. అనవసరమైన డైలాగ్స్ ఉంటాయి. నాకు ఇంకోటి కొంచెం ఇమ్మెచ్యూర్ డైలాగ్స్ యాడ్ చేశారనిపించింది. అంత మెచ్యూర్గా అనిపించలేదు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి ఆ డైలాగ్స్ బాగాలేకపోతే, ఆడియన్స్ని ఎంగేజ్ చేయకపోతే, ఎన్ని 1000 crores పెట్టినా కానీ ఆ ఎఫర్ట్ అనేది మ్యాచ్ కాదు సినిమాకి. నెక్స్ట్ స్టేజ్ 3లో క్యారెక్టరైజేషన్, బ్యాలెన్స్ అండ్ ఇరిటేషన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, అసలు ఆ విలన్ గాడిని ఎందుకు పెట్టారో ఏంటో. సినిమాలో మంచితనాన్ని కంటే మొత్తం ఆ విలన్స్ గురించే చూపిస్తారు. ఆశ్చర్యం ఏంటంటే, మంచివాళ్ళు ఒక 100 మంది చనిపోతే ఆ విలన్స్ ఎవడో ఒకడు చనిపోతాడు. అసలు ఆ ఫారెన్ విలన్ ఎందుకు పెట్టాడో, వాడు ఎందుకు అరుస్తాడో, ఎందుకు చంపుతాడో దండగదు. అసలు సినిమాకే పెద్ద బర్డెన్. పర్ఫార్మెన్స్ వైజ్ తీసుకుంటే మనకు నభా నటేష్ జీవించారనాలి, చాలా బాగా యాక్టింగ్ చేశారు. తన సాంగ్ ఒకటి ఉంటుంది, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అండ్ ఇంకో విషయం అంటే, చాలా బెస్ట్ సీన్స్ పడ్డాయి సాంగ్స్ పరంగా, ఎమోషన్స్ పరంగా, వెరీ గుడ్. నెక్స్ట్, ఈ పిక్చర్లో ఉన్నట్టు నాగబంధం ఇలానే ఉండదు, చాలా టెర్రిఫిక్గా ఉంది. విఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. అండ్ ఆ CGI అంతా కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. సాంగ్స్లో విజువల్స్ కానీ, అండ్ మనకు శివుడు ఎంట్రీ వచ్చినప్పుడు, శివుడు సీన్స్ వచ్చినప్పుడు కానీ ఆ విజువల్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. దాంట్లో తీసేదేం లేదు. అండ్ పద్మనాభ స్వామి గురించి డీప్ రీసెర్చ్తో సినిమా ఏం తీయలేదు. ఎక్కడో ఒక చోట మాత్రం కొద్దిగా మనకు ఒక డీటెయిల్డ్గా చెప్పారు.
ఆ బ్రహ్మకమలం ఎలా వచ్చిందో అక్కడికి, నాగసాధువులు అక్కడ ఎలా చేర్చారో ఆ కొన్ని సీన్స్ మాత్రమే యాడ్ చేశారు. ఇంకా మేజర్గా చెప్పాలంటే ఈ నాగసాధుస్కి చాలా పవర్ ఉంటుంది. కానీ ఈ నాగసాధు మన హీరో క్యారెక్టర్ శివుడి రూపంలో వచ్చినప్పుడు అండ్ విలన్ ఎదురుపడినప్పుడు ఈ ఇద్దరి ఫైట్స్లో కూడా విలన్నే ఎక్కువ హైలైట్ చేస్తారు, అట్లీస్ట్ 80-90%. సో ఆ విషయం అయితే నాకు బాగా డిసప్పాయింట్ చేసింది. సో అంత పవర్ ఉన్న నాగసాధుస్ని కూడా ఆ విలన్ గాడు అలా డామినేట్ చేయడం, ఫైట్లు చేయడం అది చాలా ఓవర్గా అనిపించింది నాకైతే. అండ్ బీజిఎం వైజ్ చూసుకుంటే సోజోగానే అనిపించింది, అంత గూస్ బంప్స్ ఇచ్చేలా ఏం లేదు మనకు టెరిఫిక్గా. ఫైనల్గా చూసుకుంటే ప్లస్ పాయింట్స్ అండ్ మై సబ్జెక్టివ్ ఒపీనియన్ ఏంటంటే, ఏంటి భయ మరి అన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నావు, అసలు చూడొద్దామే సినిమా అంటే నువ్వు, అది నా ఒపీనియన్ కాదు. సినిమా ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకు చాలా పాజిటివ్స్ అంత లేకున్నా కానీ కొన్ని మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం ఆ సీజీఐ కానీ చాలా యూనిక్గా ఉంది. కొన్ని విజువల్స్ థియేటర్లో చూడడానికి చాలా టెరిఫిక్గా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా హీరోయిన్ చిన్న పాప క్యారెక్టర్ ఉంటుంది అండ్ జగపతి బాబు గారు, వీళ్ళు అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ ఏం లాభం, ఆ స్టోరీ తీసుకున్న కంటెంట్ బాగుంది కానీ దాన్ని సరిగా స్క్రీన్ ప్లేలో అండ్ ఫైనల్గా అంత బాగా అప్ టు ద మార్క్గా తీయలేకపోయారని నా ఒపీనియన్. సో ఆ దారి తప్పిన కథని తీసుకొని ఎంత విజువల్స్ ఉన్నా 100 కోట్ల బడ్జెట్ పెట్టినా అంత ఏం బాగుండదని నా ఒపీనియన్. సో విజువల్స్ పరంగా బాగున్నాయి, కంటెంట్ పరంగా మాత్రం నాగబంధం ప్రేక్షకుడికి సహనాన్ని పరీక్ష పెట్టే ఒక సాగదీసి సీరియల్గా మాత్రం అనిపించింది. సో ఎనీవేస్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఎవరిని చూడొద్దని నేను డిస్కరేజ్ చేయట్లేదు, మీకు నచ్చవచ్చు. సో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకున్న సినిమా పట్ల నాలెడ్జ్, అవేర్నెస్, వాళ్ళ టేస్ట్లను బట్టి ఆ ఎక్స్పీరియన్స్ మారుతుంటుంది. కాబట్టి మీరు చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.